తమిళనాడులో రాజకీయం మొత్తం అపోలో ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఇంకా చెప్పాలంటే అపోలో ఆసుపత్రి పోయస్ గార్డెన్ గా మారిపోయింది. అమ్మను పరామర్శించడానికి వచ్చే నేతలు, అమ్మ దర్శనం కోసం ఎదురుచూస్తే అభిమానులు, పాలనా వ్యవహారాలు చూసే అధికారులు, అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ చెన్నై అపోలో హాస్పిటల్. రెండు వారాలు గడిచిపోయాయి. అమ్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతోంది అని అపోలో ఆసుపత్రి విడుదల చేసే ప్రెస్ రిలీజ్ తప్ప జయలలిత గురించి మరో మాట లేదు. జ్వరం, డిహైడ్రేషన్ తో సెప్టెంబర్ 22న అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత అప్పటి నుంచి ఇంటెన్సివ్ కేర్ కి పరిమితమయ్యారు. విదేశీ వైద్యుడితో పాటు ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ వైద్యులు కూడా జయలలిత ట్రీట్మెంట్ ను పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే జైను డిశ్చార్జ్ చేస్తామని తొలుత ప్రకటించిన అపోలో ఆసుపత్రి సుదీర్ఘకాలం ఆసుపత్రిలోనే ఉండాలి అంటూ ఇటీవల తేల్చి చెప్పింది. అంటే అమ్మ ఎప్పుడు కనిపిస్తారో తెలీదు, ఆరోగ్యం ఎప్పటికి కుదుట పడుతుందో ఎవరికీ తెలీదు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ సారాంశం కూడా ఇదే. పూజలు చేసేవాళ్ళు పూజలు చేస్తున్నారు. సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. మనసులో ఎక్కడో ఆందోళన. అయినా దేవుడిపై భారం. అమ్మ కోరుకుని క్షేమంగానే అందరికీ కనిపిస్తారన్న ఆశ. ఆ ఆశతోనే అపోలో ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు జయ అభిమానులు. కొంతమంది రోజుకోసారైనా ఆసుపత్రికి వచ్చి జయ ఆరోగ్యం గురించి తెలుసుకుని వెళ్తుంటే, మరికొంతమంది ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండిపోయారు. అపోలో ఆసుపత్రికి వచ్చి అమ్మను పరామర్శించే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ప్రతిపక్ష నేత స్టాలిన్, ఎండీఎంకే నేత వైకోలు జైను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. ఇక పాలనాపరమైన వ్యవహారాలు కూడా అపోలో ఆసుపత్రి నుంచే సాగుతున్నాయి. ప్రధాన కార్యదర్శి, కేబినెట్ మంత్రులు అపోలో నుంచే పాలన సాగిస్తున్నారు.